భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మంలో పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇళ్లలోకి వరద నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని చెప్తున్నారు. వరద నీటితో పాటు ఇళ్లలోకి పాములు వస్తున్నాయని కాలనీ వాసులు అంటున్నారు. ఖమ్మంలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం నగరంలో కూడా గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని కాలనీలకు సంబంధించి కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ సంబంధించి కాలనీలో ఇక్కడ దాదాపు ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు అంటే ఎప్పుడు వర్షాలకు సంబంధించి పడ్డ డ్రైనేజ్ సంబంధించి సమస్య ఎక్కువ ఉంది. ఈ మొత్తం కాలనీలకు సంబంధించి ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులకు సంబంధించి ఏర్పడుతున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇవే ఇబ్బందులను కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ శ్రీనివాస నగర్ సంబంధించి కాలనీ వాసులు మనకు అందుబాటులో ఉన్నారు. చూడొచ్చు ఇప్పటికీ ఇళ్లలోకి సంబంధించి కూడా వరద నీరు వచ్చే నేపథ్యంలో వాటిని అంతా బయటికి ఎత్తిపోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కాలనీ అవతల వైపు చూడొచ్చు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడొచ్చు. బయట మొత్తం ఇళ్లలోకి నీరు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు బయట సంబంధించి వచ్చి కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎవరిని కదిలించినా ఇక్కడ ఇబ్బందులే ఉన్నాయి. ఇక్కడ స్థానికులు ఉన్నారు. అసలు ఏంది సమస్య, ఎన్నెళ్ల నుంచి ఇట్లా వర్షాకాలంలో వాళ్ళ కాలనీ ఇల్లులు నీట మునుగుతున్నాయి అన్నది వారిని అడిగి చెప్పండి. ఏంది మీ దాదాపుగా గత అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో మీ శ్రీనివాస నగర్ ఒక గంట సేపు కురిస్తే చాలండి. గంట సేపు కురిస్తే ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తుంటుంది. దీనికి నాయకులు ఎవరు పట్టించుకోరు. కార్పొరేటర్ ఫోన్ చేసినా కానీ, అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా, పగులు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా కానీ వీడియో క్లిప్స్ పెట్టినా రెస్పాండ్ ఉండడు. దీన్ని పట్టించుకునే ఒక్క నాయకుడు కూడా రారు దగ్గరికి. ఎప్పుడన్నా లాస్ట్ ఇయర్ కూడా వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ ఒక్కసారి వచ్చింది, ఒక్కసారికే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ప్రతిసారి వర్షం పడ్డ రోజుల్లో ప్రతిరోజు ఇదే పరిస్థితి వస్తుంది. మాకు పోయిన సంవత్సరం కూడా ఇంతే, పోయిన సంవత్సరం అంతే ఉంది, అటుపోయిన సంవత్సరం కూడా అంతే ఉంది. మా సరుకు మొత్తం చాలా వరకు పోయిందండి. 2 లక్షల సరుకు పోయింది. అయితే అడిగితే మాత్రానికి మీరు హైట్ లేపుకోండి అని అంటున్నారు. కాలువలు మాత్రానికి తీయట్లే. ఎక్కడెక్కడ నీళ్ళన్నీ మొత్తం 4-5 బజార్ల నీళ్లు, ఎక్కడెక్కడో నీళ్ళండి. అసలు మొత్తం ఇటువైపే రావడము. చెప్పండి అమ్మా, రాత్రి నుంచి ఇదే పరిస్థితి ఉంది? రాత్రి నుంచి మెలుగుతోటే ఉన్నామండి. అసలు నిద్ర లేదు, ఏం లేదు. పిల్లల్ని పైన పెట్టుకొని మంచాలు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఇల్లు లేపుకోమంటే 50 సంవత్సరాల నుంచి లేని ఎత్తుకోండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎట్లా ఎత్తి పెట్టుకుంటారు చెప్పండి. అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఏమన్నారు, ఆ మంత్రులు ఈ మంత్రులు ఏమన్నారు, మీరు కాలువ పక్కన ఎందుకు ఇల్లు కట్టుకున్నారమ్మా అన్నారు. 50 సంవత్సరాల నుంచి లేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మీరు కదా పరిష్కరించాలి, మేమేం చేసాము దానికి. ఇయర్స్ నుండి ఉంది ఈ పరిస్థితి. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. దోమలు, పాములు. మొన్న అయితే ఒకసారి నైట్ పాము వచ్చింది ఇంట్లోకి. అసలు మెట్లెక్కేలోగా మేము దాన్ని ఇట్లా ఏదో డబ్బాతో కొడితే వెనక్కి వెళ్ళిపోయింది. అసలు దోమలు, రోగాలు, అసలు ఘోరంగా ఉందండి పరిస్థితి. అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు కార్పొరేటర్ కూడా పట్టించుకోవట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు శ్రీనివాస నగర్ మొత్తం ఇంతేనా కాలనీ అంతా? శ్రీనివాస్ నగర్ నుండి వచ్చే బెస్త కాలనీ నుండి వచ్చే ఓట్ల నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి. ఇది ఏఆర్ ఓల్డ్ పోలీస్ లైన్. ఇది చాలా వరకు అంటే కొన్ని కాలనీలు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కొన్ని డివిజన్లో కొన్ని కాలనీలలో ఇది చాలా వరకు డ్రైనేజ్ సంబంధించి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. వర్షం పడిన సందర్భంలో నీరు చాలా వరకు నాలాలకు సంబంధించి చాలా చోట్ల ఆక్రమించి ఇల్లు కట్టిన నేపథ్యంలో వాటర్ అనేది పైనుంచి వచ్చినాయి. మొత్తం ఈ కాలనీలలో కొన్ని కాలనీలలో సంబంధించి ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువ ఉంది. గత సంవత్సరం కూడా మనం చూసాం భారీ వర్షాల నేపథ్యంలో చాలా వరకు కాలనీలకు సంబంధించి ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అసలు ఏ కాలనీలకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నది కూడా ఈ తర్వాత వర్షాకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత అన్నది తమ సమస్యలు పరిష్కరించాలన్నది కూడా ఇక్కడ కాలనీ వాసులకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో కొంత ముంపు కాలనీలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.